వావ్! ఎంత బ్యూటిఫుల్ ఉంది సార్ ఈ ప్లేస్ అసలు. ఎంత గ్రాండ్ ఆర్చ్ కట్టారు ఇక్కడ. ఎంత బాగుంది సార్ అసలు ఇక్కడ. వావ్! ఎంట్రీలోనే గార్డెన్ ఉంది కదా, ల్యాండ్స్కేప్ లో ఇదంతా ఎవరి కోసం, చిల్డ్రన్స్ కోసం, పార్క్ కోసం ఇలా చేశారా? మనకు విల్లాలో సాధారణంగా మనకు ఖచ్చితంగా కావాల్సింది ఎమ్యూనిటీస్లో భాగంగా ఇది మనకి ఇట్లాంటి 2 థీమ్ పార్కులు ఉన్నాయి. దీంట్లో మనం చూస్తున్న ఈ ల్యాండ్స్కేపింగ్లో దాదాపు ఇండియన్ నేటివ్ ప్లాంట్స్ అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని సూపర్విజన్ ఆర్గనైజ్డ్ చేసేది మనకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక సైంటిస్టు మనకు దీనికి వర్క్ చేయడం జరుగుతుంది. అట్లా టెక్నికల్గా మనం అన్నీ కూడా ఏదైతే మెడిసినల్ ప్లాంట్స్ కానీ తర్వాత మంచి ఫీల్డ్ ఇచ్చే ప్లాంట్స్ మాత్రమే మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్స్కేప్ కి మీరు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్ పెట్టారంటే ఇప్పుడు ఒక్కొక్క విషయానికి ఇక్కడ ఒక్కొక్క కన్స్ట్రక్షన్ కి ఎంతమంది టెక్నీషియన్స్ ఉంటారు మీ దగ్గర? యా కరెక్ట్ అండి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఎవరి పని వారే చేయాలి. మనకు మన సైట్ లో చూస్తా ఉన్నారు మీరు కన్స్ట్రక్షన్ వర్క్. సుమారుగా మనకు డైలీ ఒక 450+ వర్కర్స్ ఇక్కడ రెగ్యులర్ గా 24/7 వర్క్ జరుగుతూ ఉంటుంది. అందుకనే మీరు చూస్తున్నట్టు ఇంత షార్ట్ టైంలో మీరు అప్పుడు 6 months బ్యాక్ వచ్చారు కదా. నేను చెప్పాను 6 months బ్యాక్ వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఏమీ లేవు, అసలు నేను వచ్చింది ఈ ప్లేస్ కానా అని నాకే డౌట్ వచ్చింది. రియల్లీ అండి, అంత కష్టపడి అహర్నిశలు పనిచేస్తుంది మా టీం కాబట్టి అందుకనే మీకు ఇక్కడ ఇంత డెవలప్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇదంతా ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎంత ఎక్స్టెండ్ ఉండొచ్చు అంటారు అసలు? అసలు దీని స్క్వేర్ యార్డ్స్ ఎట్లా ఉంటుంది, ఎస్ఎఫ్టీ ఎట్లా ఉంటుంది, ఎన్ని విల్లాస్ వచ్చి ఉండొచ్చు అంటారు ఇందులో? ఇది మనకు టోటల్గా గేటెడ్ ప్రాజెక్ట్ అమ్మా. ఇది మనకు ఇది వచ్చేసి నియర్ బై 9 acres. దీంట్లో 110 villas కన్స్ట్రక్షన్ చేస్తాము. తర్వాత మినిమం వచ్చేసి మనకు 2700 SFT నుంచి 4000 SFT వరకు దీంట్లో 3 variants కలిగి ఉంది. ఓకే, ఇప్పుడు 3 sizes ఇందులో ఎవరికి కావాలట్టుగా వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా 3 రకాల వేరియంట్స్ అన్ని కూడా XXX విల్లాలు. ఓ అన్ని కూడా ఈ మొత్తం 110 విల్లాలు అన్నారు, అవన్నీ కూడా XXX అన్ని XXX. లోన్ అవైలబిలిటీ అనేది ఉన్నది. ఓ 90% we are willing to take sir. రైట్ అండి, బడ్జెట్ లో ఉంటుంది, లోన్ వస్తుంది. ఎందుకంటే మన అన్ని కూడా HMDA రెరా అప్రూవ్డ్, ఈ 2 ఉండడం వల్ల బ్యాంక్ లోన్ అప్రూవ్డ్, దీంతో పాటు కన్స్ట్రక్షన్ కి GHMC అప్రూవ్డ్. సార్ లోన్ ఇప్పుడు ఒకరి పేరు మీద తీసుకోవచ్చా, లేకపోతే డబుల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు జాయింట్ లోన్ కూడా తీసుకోవచ్చు అంటారా? ఎట్లా ఇస్తారు ఇప్పుడు మీ విల్లాస్ ఆఫీస్? మీకు జాయింట్ తీసుకోవచ్చు, జాయింట్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా కో-అప్లికెంట్ అనేది తీసుకుంటారు. ఇద్దరికి కలిపి శాలరీ ఉన్నది కాబట్టి కో-అప్లికెంట్ గా తీసుకొని మీకు టోటల్ గా లోన్ చేస్తారు. అప్లికెంట్ కో-అప్లికెంట్ ఇద్దరు. సో బర్డెన్ కూడా ఎక్కువ పడదు కదా? నేను యాక్చువల్లీ ఎవరికైనా కావాల్సింది వాటర్. ఇక్కడ చూస్తేనేమో వాటర్ ట్యాంకర్ లేదు. మా ఇంట్లో వాటర్ ట్యాంకర్ ఉన్నా కానీ చాలా స్లో వస్తుంది. మరి వాటర్ ట్యాంకర్ లేకుండా మీరు వాటర్ ఎట్లా ఇస్తారని నాకు డౌట్ పడుతుంది. మా తల్లి, ఇక్కడ మనకు టోటల్ గా అది బెంగళూరులో ఎక్కువ ఈ సిస్టమ్ ఉంది, న్యూమాటిక్ వాటర్ సిస్టమ్. అక్కడ మనకు కనిపించేది అక్కడ 1,65,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉన్నది. దాని నుంచి మనం పంపింగ్ ద్వారా అన్నిటికీ అన్ని విల్లాలకు సమానమైన ప్రెషర్ తోటి అందించడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో కూడా టెక్నాలజీ యూజ్ చేశారు ప్రతి దాంట్లో. టెక్నాలజీ సరే, ఇవన్నీ చూస్తుంటే రో హౌసెస్ లాగా ఉన్నాయి. మరి మాకు నచ్చినట్టు కట్టిస్తారా, కస్టమైజ్ చేసిస్తారా మీరు? అసలు విల్లా అంటే విల్లాలో ఇది కూడా ఉంటుంది, కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ. ఎంత డబ్బులు ఉన్నా కూడా అందరిది ఒకేలాగా మనకు రో హౌసెస్ లాగా ఉంటుంది. మీరు చూశారు కదా, ఇది ఎక్సలెంట్ డిజైన్. మనకు పనిచేసిన ఆర్కిటెక్చర్ వచ్చేసి ముంబై ఎయిర్పోర్ట్ గతంలో చేశారు. అతను చాలా సీనియర్, ఒక 45 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ మనకు ఈ డిజైన్స్ ఇచ్చారు. అయితే అందరికీ ఒకే రకంగా ఉంటుంది. మీరు కస్టమైజ్డ్ అంటే మనకు ఇన్సైడ్ అనేది మనకు నచ్చిన విధంగా కొంచెం స్మాల్ చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఇది విల్లాసే, ఇందుకూరి విల్లాస్ మీకు ఆల్రెడీ సోల్డ్ అవుట్ ప్రాజెక్ట్. తర్వాత అక్కడ ఆల్రెడీ అది కూడా విల్లాస్ ఉన్నాయి. తర్వాత
నెక్స్ట్ ఆ సైడ్ వచ్చేసి కొమ్మటిరెడ్డి బ్రదర్స్ విల్లా ప్రాజెక్ట్ వస్తుంది. చెప్పారు ఇందాక. ఇటు ఇక్కడ మనకు హిల్స్ లొకేషన్ మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అమ్మా. మ్మ్. ఇల్లు ఉన్నది కాబట్టి మంచిగా హిల్ వాతావరణం, హిల్ అట్మాస్ఫియర్, ఆహా. రోడ్ అట్మాస్ఫియర్, ప్రశాంతమైన వాతావరణం. విల్లా అంటే మనకు ఇల్లుతో పాటు ప్రశాంతత వాతావరణం, ప్రకృతి కూడా ప్రకృతి కొద్దిగా దగ్గర కూడా ఉండాలని దగ్గరగా చెప్పేసి వన్ ఉండాలని. సైడ్ ఇది పెట్టి వన్ సైడ్ రోడ్ కనెక్ట్. రైట్ అండి. ఇల్లును కోరుకునేవారు విల్లాను కూడా కోరుకుంటారు కాబట్టి విల్లాతో పాటు ఇల్లాగా మంచి ఒక ప్లెజెంట్ ప్రెజెంట్ వాతావరణం. వాతావరణంలో ఉన్నది. సరే రోడ్ కనెక్టివిటీ ఎట్లా ఉంది అసలు మనకి? మనకు వచ్చేసి హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఐకానిక్ ప్రాజెక్టు. దానికి మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఉన్నది. 1 minute జర్నీలో మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 గౌరెల్లి, బాచారం, తారమతిపేట ఎగ్జిట్కి ఈ నుంచి ఈజీగా రీచ్ అయ్యేటట్టు ఉన్నది. తర్వాత అక్కడి నుంచి మనకు ఉన్నటువంటి ఇక్కడ ఐటీ కంపెనీలు పోచారం ఇన్ఫోసిస్కు ఒక 5 minutesలో రీచ్ కావచ్చు. తర్వాత టీసీఎస్కి ఒక 10 minutesలో వెళ్ళొచ్చు. అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ పక్కనే విజయవాడ హైవేలో ఉన్నది. అదైతే ఒక 6 to 8 minutesలో ఫిలిం సిటీని చేరుకోవచ్చు. అదేవిధంగా దాని పక్కనే ఉన్నటువంటి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ 6,000 ఎకరాల్లో ఆల్రెడీ మనకు తెలంగాణ ప్రభుత్వంలోనే సుమారుగా ఒక 51 కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి. అది కూడా ఇక్కడికి జస్ట్ దగ్గరి ప్రాంతమే. తర్వాత ఇంకా మెడికల్ పరంగా ఆలోచించినట్లయితే ఎయిమ్స్ కూడా ఒక 15 minutesలో ఈ నుంచి రీచ్ అయ్యే అవకాశం ఉన్నది. చాలా దగ్గర అది కూడా. చాలా దగ్గర. తర్వాత ఇక్కడ నుంచి ఈ రోడ్డు మనకు ఏదైతే ఈ 200 feet భద్రాచలం హైవే ఎక్కి మనం డైరెక్ట్ కనెక్టివిటీలో మన ఆర్చ్ ఉన్నది. ఆ నుంచి వెళ్ళినట్లయితే ఎల్బీనగర్ మెట్రో కావచ్చు, తర్వాత నెక్స్ట్ నాగోల్ మెట్రో కావచ్చు, మనం 15 minutes జర్నీలో రీచ్ కావచ్చు. అదేవిధంగా మిగిలిన చాలా కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇక్కడికి చాలా దగ్గరలో ఉన్నాయి. అదేవిధంగా మనకు పేరున్నటువంటి ఒక జాన్సన్ గ్రామర్ స్కూల్ కావచ్చు, యూనిసెంట్ మోడల్ స్కూల్ కావచ్చు, తర్వాత నారాయణ చైతన్య కాలేజీలన్నీ కూడా ఈ ఔటర్ పరిసరాల ప్రాంతంలోనే ఉన్నాయి. అంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్, ఐటీ హబ్, తర్వాత మెడికల్ హబ్, ఇవన్నీ కూడా అన్నిటికీ మంచిగా రీచ్ అయ్యే విధంగా 3 హైవే కనెక్టివిటీల అనుసంధానం ఈ ఎగ్జిట్ నెంబర్ 10. అట్లాంటి బ్యూటిఫుల్ కనెక్టివిటీతో పాటు మనకు ఎయిర్పోర్ట్ కూడా 20 minutesలో మనం చేరుకోవచ్చు. చాలా గ్రేట్ సార్. ఎందుకంటే ఏదర్ ఐటీ హబ్ ఉంటే మెడికల్ హబ్ ఉండదు, మెడికల్ హబ్ ఉంటే ఇంకా మనకి ఎడ్యుకేషనల్ హబ్, ఇవన్నీ కూడా అంత దగ్గరలో ఉండవు. కానీ 3టికి కనెక్టివిటీ విత్ ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో ఉంది. ఇంకా మీకు బెస్ట్ ఏంటంటే 3 నేషనల్ హైవేలు, విజయవాడ హైవే, భద్రాచలం హైవే, నెక్స్ట్ వరంగల్ హైవే, ఇవి 3 కూడా జస్ట్ 12 kilometer రేడియస్లో ఉన్నాయి. నేషనల్ హైవేల సముదాయం ఎగ్జిట్ నెంబర్ 10. దానికి అది నాగోల్ ఎల్బీనగర్ ప్రధానమైన మెట్రోలోకి వెళ్ళే ఇన్నర్ రింగ్ రోడ్కి వెళ్ళే రేడియల్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ ఇది. సరే, ఇది ఇంకా బేస్మెంట్ అవుతుంది, మరి ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది? ఎన్ని రోజులలో మాకు ఇచ్చే హ్యాండ్ ఓవర్ చేస్తారు? మనకు టోటల్గా మనకు ఈ 110లో ఆల్రెడీ 50+ అనేది స్టార్ట్ అయినాయి. ఇంకొక టోటల్ 3 monthsలో టోటల్ అన్ని 110 విల్లాస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అయితే 80% కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయ్యింది. మనకు టోటల్గా ఏంటంటే మనకు 1.5 yearలో దీన్ని హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది. ఓకే. సో 100% కంప్లీట్ అయిన విల్లాలు మనం చూడొచ్చా ఇప్పుడు? మోడల్ విల్లా ఉన్నది. ఇవి ఆల్రెడీ రోడ్లు వేసాము, మనకు అన్ని అప్రూవల్స్ వచ్చినాయి. ఇది ఏంటంటే టోటల్గా ఇవన్నీ హెవీ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి అంత కొంత డ్యామేజ్ అయింది. దీన్ని పూర్తిగా అన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళా పూర్తిగా న్యూలీ అన్ని సీసీ రోడ్లు, ఫుట్పాత్లు, తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్, ఈ మొక్కలు కూడా మళ్ళీ అన్ని కూడా టెక్నీషియన్స్ అన్ని మనకు 24 hours అవైలబుల్గా ఉన్నారు. మనం ఏదైతే కస్టమైజ్డ్ ప్లాంట్స్ అనుకుంటున్నామో ఇక్కడ అవి మనం డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అన్ని మనకు ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ నుంచి 40 feet రోడ్డు, లోపల ఇన్నర్గా కొన్ని 30 feet రోడ్లు ఉన్నాయి. తర్వాత మనం 100 feet రోడ్డుకి కనెక్ట్ అవుతాం. వీళ్ళు ఎవరండి? కొండానికి వచ్చారు. ఓకే. ఇది మోడల్ విల్లా. నైస్. వావ్, మస్తు ఉంది సార్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మోడల్ విల్లా అంటే ఏదో నార్మల్గా కట్టి ఉంటారు అనుకున్నా కానీ ఇంత బాగా కన్స్ట్రక్షన్ చేసి ఒకసారి చూసి వస్తారా?
చూసిరాను చూసారా? ఒకసారి పైకి చూసిరానా? సార్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఇంత బాగుందండి. కన్స్ట్రక్షన్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ప్రతి దాంట్లో తగ్గేదేలా అన్నట్టుగా ఉన్నారు తెలుసా. చాలా చాలా బాగుంది సార్. విల్లా అయితే మోడల్ విల్లానే ఇంత బాగుందంటే ఇంకా మీరు మిగిలిన 50 ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. రూపాయి చెప్తే ఏదో నార్మల్గా ఉందని అనుకున్నా, చూసేసరికి మైండ్ బ్లోయింగ్. మనకు టెక్నికల్ టీము కన్స్ట్రక్షన్ చేసే మనకు బ్యాక్ అండ్ సపోర్ట్ విజయ్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ వెరీ క్వాలిఫైడ్ ఇంజనీరింగ్ కంపెనీ. మనకు 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, చాలా కన్స్ట్రక్షన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ. కాబట్టి మనకు ఇంత క్వాలిటీగా వచ్చిందంటే మా స్ట్రక్చరల్, ఆర్కిటెక్చరల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, తర్వాత మనకు కంపెనీకి ప్రాజెక్టు మేనేజర్ వచ్చేసి దుబాయ్లో 19 years వర్క్ చేసినటువంటి ప్రసాద్ సింగ్. వీళ్ళందరి సపోర్ట్ వలన మనకు ఎక్స్ట్రీమ్లీ క్వాలిఫైడ్ టీమ్ 25 members వర్క్ చేస్తూ ఉన్నారు. అందుకనే మన ప్రాజెక్ట్ కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఇంత ఫాస్ట్గా మనకు రన్ అవుతుంది. సో వాళ్ళు 25 years ఎక్స్పీరియన్స్ తోని వాళ్ళు ఉన్నారు. మరి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది సార్ ఇందులో? జనరల్గా డేమ్ గ్రూప్ అనేది కన్స్ట్రక్షన్లో నెంబర్ 1, కనెక్టివిటీలో నెంబర్ 1, ఎకానమీలో నెంబర్ 1. కాబట్టి మన ప్రాజెక్టు ఇంత డిమాండ్ ఉన్నది. మనం 10 years నుంచి ఇప్పుడు ఇది 17th వెంచర్. ఓకే, 10 years లో 17 ఇంచెస్ కంప్లీట్ చేశారు. మనకు దాదాపుగా 2000 members కస్టమర్ బ్యాంక్ ఉన్నది. గతంలో మనం అందించినటువంటి 5,000 గజం ఉన్నటువంటి ప్లాట్ రేట్ ఈరోజు రెసిడెన్షియల్ మొత్తం డెవలప్ కావడం ద్వారా 50,000+ ప్రైజ్ ఉన్నది. ఆ విధంగా అప్రిసియేషన్ ఉన్న కస్టమర్స్ అందరూ మనని ఆదరించడం జరుగుతుంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆధారంగానే మనం ఈ స్థాయికి 10 సంవత్సరాల ప్రస్థానం, 2,000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానంగా ఈరోజు జేఎం గ్రూప్ అనేది దినదిన అభివృద్ధి చెందుతుంది. అదే మన సక్సెస్కి కారణం. ఇది ఎక్స్క్లూజివ్లీ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. దీన్ని ఎక్స్క్లూజివ్లీ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం వాడే స్పెసిఫికేషన్స్ కానీ మెటీరియల్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నెంబర్ 1 క్వాలిటీతో అందిస్తున్నాం. అందుకనే ఇంత క్వాలిటీగా మనకి ఈ విల్లా అనేది కనిపిస్తుంది. ఇది 4,000లో ఉన్నటువంటి విల్లా. మిగిలినవి మనకు 3 వేరియంట్స్ అనుకున్నాం కాబట్టి మిగిలినవి సేమ్ ఇదే విధంగా కన్స్ట్రక్షన్ వస్తుంది. సో త్రిబుల్ ఎక్స్ విల్లా అన్నారు కాబట్టి, సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందో మిగిలిన వాటికి కూడా, అంటే ఇప్పుడు 4,000 SFT, మిగిలిన 2,400 FST, సంథింగ్ 3 వేరియంట్స్ ఉన్నాయి కదా. సో అదే విధంగా మోడల్ ఉంటుందా, లేకపోతే వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా? ఇక్కడ మనం ఏ విల్లా చూసినప్పటికీ ఒకే విధంగా ఉంటుంది. అది ఏ బడ్జెట్ విల్లా అయినా సేమ్ ఉంటుంది. కాకుంటే ఇంటీరియర్ అనేది జస్ట్ స్లైట్లీ
కస్టమైజ్గా మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ సీరియస్లీ సూపర్ సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే ఎట్లా ప్రాసెస్, నా చేతికి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ వస్తుంది, నేను ఎన్ని డబ్బులు కట్టాలి, నాకు లోన్ ప్రాసెస్ ఇదంతా ఒకసారి చెప్తారా? ఇది మీకు ఇమ్మీడియట్గా బుక్ చేసుకోవచ్చు. స్పాట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్, స్పాట్ లోన్ అవైలబుల్ ఉంది. సార్ రూపాయి ఏం చెప్పిందంటే ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తారు, 10th యానివర్సరీ మీద ఏదో ఉందన్నారు, మరి నాకు ఇస్తారా లేదా డిస్కౌంట్? యాక్చువల్లీ మనకి ఈ డిసెంబర్కి మన కంపెనీ మనం స్టార్ట్ చేసి 10 years యానివర్సరీ సందర్భంగా మేము 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఈ డిసెంబర్లో 10% ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అవన్నీ మా అకౌంట్ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఒక్కసారి తీసుకోండి. ఓకే సార్, సో నాకు డిస్కౌంట్ వస్తుంది అయితే. థ్యాంక్ యూ సార్. విల్లాకి కూడా కావాలి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు కస్టమర్లు రేపు ఇక్కడ లక్షాధికారులు, రేపు కోటీశ్వరులు. మీ విల్లా మీరు ఊహించినంత ఇదంతా ఫుల్గా మనకు విల్లా కమ్యూనిటీ లాగా డెవలప్ అవుతున్నాయి అన్ని విల్లా ప్రాజెక్టులే పక్కన. కాబట్టి మీకు ఈజీగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఇక మన కంప్లీట్ అయ్యేసరికి చాలా మీరు ఊహించినంతగా అప్రిషియేషన్ అనేది వస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా, మీరు విల్లా బుక్ చేసుకున్నందుకు. సార్ నాకైతే మంచి విల్లా అని చూపించారు సార్, నిజంగా ఇట్స్ మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు క్వాలిటీ విషయంలో కానీ, కనెక్టివిటీ విషయంలో కానీ, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, ఎకనామికల్లీ కానీ ప్రతి విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. పైగా మన బడ్జెట్లో వస్తుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఈజీగా తీసుకునే విధంగా లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. మరోసారి ఇప్పుడు 10th యానివర్సరీ కోసం 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇది కూడా టెంప్టింగ్ ఆఫర్ అనమాట. థ్యాంక్ యూ సార్, మంచి విల్లా చూపించినందుకు. అలాగే ఇంకొన్ని రోజులు మీరు అన్నట్టుగా అన్ని విషయాలలో కూడా నెంబర్ 1 ఉంది కాబట్టి జిఎం గ్రూప్ డెఫినెట్గా నెంబర్ 1 అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.